చేస్తున్నారు. సమకాలీన అంశాలు ఏపీ అంశాలకు వచ్చేప్పటికీ ప్రభావశీల ప్రసంగాలు అనే కేటగిరీ వస్తే ఎన్టీఆర్ తర్వాత పోస్ట్ ఎన్టీఆర్ అడుగుతా. ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఆయనది అసలు అథారిటీ వేరు, ఆయన ప్రజెంటేషన్, ఆయన మేనిఫెస్టేషన్ అన్నీ వేరు. ఆయన తరువాత ప్రసంగాల్లో మీరు అంటే జనాలతో బాగా కనెక్ట్ అయ్యే రకంగా ప్రసంగించిన నాయకులు ఎవరైనా ఒకళ్ళు? ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ప్రసంగాలు ప్రభావాలు అన్నది వక్తృత్వం మీద ఆధారపడి ఉండదు వాస్తవానికి. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ కూడా పెద్ద ఆవేశం, చాలా ఆయన మాటల్లో ముందు ఆవేశానికి గురైపోవటం. కాకపోతే ఆయన పెద్ద దుర్యోధనుడు లేకపోతే భీముడు అన్ని పాత్రలు వేసినవాడు కాబట్టి ఆయన మాటకు ఒక గాంభీర్యం, ఆ గాంభీర్యం అథారిటీ ఉంటుంది. చాలాసార్లు కనెక్టివిటీ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రజలు వెళ్ళిపోతారు. మూడవది కొన్ని కన్విక్షన్స్ ఉన్నాయి కదా, పేదవాడే ఇల్లేది సమాజమే దేవాలయము, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టని, ప్రజాస్వామ్యం వృధా, ఇలాంటి వాటితో జనం కనెక్ట్ అయిపోతారు. ఒక డిక్షన్ ఏర్పాటు చేశాడు ఆయన తన ప్రసంగానికి. మీరు అలా చూస్తే చాలా రాజకీయ దురంధరులు చాలామంది పెద్ద మంచి వక్తలు ఏం కాదు. రాజశేఖర రెడ్డి కూడా కనెక్ట్ అయ్యాడు. ఆయన స్టైలు, దాని మీద ఇమిటేషన్, అదంతా కనుక చాలామంది ఇమిటేట్ చేసేవాళ్ళు కదా. కాబట్టి అధ్యక్ష అని ఇలా అంటారని కేసీఆర్ ఆ విధంగా చూస్తే ఆయన కూడా ఐడెంటిఫై చేసింది. చంద్రబాబు నాయుడు తనది ఏదో అనుకున్నాడు, ఆయన వక్త కాదు బేసిక్గా. ఆయన తన ప్లాన్ ఏదో చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు నిజానికి. 70 ఏట ఏం తమ్ముళ్ళు ఇది నిజమేనా అని ప్రతిసారి అనడము, ఇవన్నీ ఒక వక్తలాగా ఇంతకుముందు ఊరికే మాట్లాడుతుండేవాడు. దట్ వై జగన్ది ఒక మిక్స్డ్ స్టైల్. ఆయన కేవలం అనర్గళంగా ప్రసంగించాడు, పూర్తిగా పాఠం చదవడు, అది ఇది మేళవించి తన పాయింట్స్ అన్ని పెట్టి ప్రజలకు తను చెప్పదలుచుకుంది మాత్రమే చెప్పడం. చాలా స్ట్రిక్ట్ ప్రసంగాల కింద లెక్క ఇవి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇందాక చెప్పినట్టుగా కడపలో మాట్లాడినవి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన పులివెందుల్లోనే మాట్లాడుతున్నాడు. కానీ ఇంత లోపల ఇంత తిరిగినా సొంత మీడియా ఉన్నా ఈ విషయాలు ఏం మాట్లాడలేదు. కాబట్టి దట్ వే వి మే సే వెరీ క్యాలిక్యులేటెడ్ స్పీకర్ ఆర్ మెసెంజర్ అనుకోవాలి. ఆయన ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఎక్కడ అంతవరకు ఇచ్చి మళ్ళీ ఇంకో చోట ఇది రిపీట్ చేయడు. అంటే కంటిన్యూస్ థీమ్ అవ్వలు తాతలు పథకాలు బటన్ నొక్కడం ఇవి కంటిన్యూ అవుతుంటాయి. ఒక టెంప్లెట్, ఈ టెంప్లెట్ మారుతూ ఉంటుంది. ఒక దశ తర్వాత పవన్ కళ్యాణ్ దానికి సంబంధించింది వస్తుంది, ఇంకో చోటుకి వెళ్తే చంద్రబాబు, ఇవి కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. సో టెంప్లెట్ అలా ఉంచుతూ ఎక్కడేమీ యాడ్ చేయాలనేది చేసుకుంటూ వచ్చారు. దట్ వే ఈజ్ ఏ న్యూ ఏజ్లో కమ్యూనికేటర్, కమ్యూనికేటర్ అని వచ్చండి వీళ్ళని మనము. ఆరేటర్సు లేకపోతే స్పీకర్సు అనే దానికంటే కమ్యూనికేటింగ్ ఆయన స్టైల్లో. ఆయన దో హీ మే నాట్ బి ఎన్టీఆర్ సార్. హూమ్ డు యూ ఎడ్యుకేట్ ది బెస్ట్ కమ్యూనికేటర్? చంద్రబాబు నాయుడు ఈయన పోలిస్తే ఈయన ఇప్పుడు మీరు మన దేశంలో ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్న ఫలానా ఒక 18 చదివితే అనర్గళంగా మాట్లాడితే మనకు వక్తృత్వానికి ధారణకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. నిజానికి కావాల్సింది కమ్యూనికేషన్. మీరు అమెరికా అధ్యక్షుడు చాలా చదివేస్తాడు, లేకపోతే ప్రతిదీ చిన్న 3 నిమిషాలైన మాట, దాన్ని మన దేశంలో చదివితే వాడికి ఏదో రాదు అని ఇట్లా భావించే అలవాటు ఉండేది. నిజానికి అది పూర్తిగా సరికాదు. మన సమయము కాబట్టి ఆ విషయంలో జగన్ కొంచెం ఇప్పటివరకు ఉన్న ముఖ్యమంత్రుల కంటే భిన్నమైన శైలి తీసుకున్నాడు. కొంతమంది దాన్ని చదవడం అని ఎగతాళి చేస్తారు, కానీ వినేవాళ్ళ సమయము, చెప్పేవాడి సమయం వృధా కాకూడదు అనుకుంటే ఒక కన్స్ట్రక్టివ్ థీమ్తో రావడము ఏం తప్పు కాదు. అది దాంతో మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కాబట్టి మహావక్తలు కూడా ఇప్పుడు మీకు హిందీ చెప్తారు కదా, మన చర్చిల్ది ఎంతసేపు మాట్లాడాలి నేను అంటే ఓ 10 నిమిషాలు అంటే, అయితే నాకు ఒక 2 గంటల సమయం కావాలి అన్నాడని. అది ఎందుకంటే మీరు గొప్ప వక్త కదా, మీరు మాట్లాడంటే లేదు నేను 5 నిమిషాలు మాట్లాడాలంటే 2 గంటలు ప్రిపేర్ కావాలి, లేదు 2 గంటలు మాట్లాడమంటే నేను ఇప్పుడే వచ్చేసి నేను మాట్లాడేస్తాను అన్నాడని. కాబట్టి ఈ చిన్న తేడా కమ్యూనికేటర్స్కు ఏమన్నా జనరల్ ఉపన్యాసం దంచడం అంటాం మనం. ఉపన్యాసం దంచడం అంటే ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళి అలా వెళ్ళిపోవచ్చు. సో జగన్ ఈజ్ ఏ కమ్యూనికేటర్, యూ కెన్ సే. వెదర్ ఆరేటరీ అది ఇది అని కాదు. ఇప్పుడు ఆ చదివే ప్రాసెస్లో ఇంకా ఆయన ఒక ఇది ఏర్పరచుకున్నాడు. ఇంకా అంటే జగన్ అనే ఒకటి మాట్లాడకూడదని కొంతమంది భావిస్తారు. వాళ్ళని నేనేం చేయలేదు. నాకు జగన్ అయినా కేటీఆర్ అయినా మీరైనా మిమ్మల్ని గురించి అడగమన్నా వాసుదేవన్ శైలి ఇలా ఉంటుందని చెప్తాం. ఎవరు మనకు బహిష్కృతులు నిషిద్ధ వ్యక్తులు అంటే ఏమి ఉండరు ప్రజా జీవితంలో. కాబట్టి జగన్ ఒక స్టైల్, ఆయన 5 ఏళ్ల పాటు ఒక 150 స్థానాలు తెచ్చుకొని ఒక దాదాపు 5 ఏళ్ళు పూర్తి పదవీ కాలం అయిపోయి మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్న ఒక ముఖ్యమంత్రికి ఆయన కేవలం సైకో, ఆయన కేవలం ఫేక్,
ఆయన కేవలం క్రిమినల్ ఇలా మాట్లాడేటటువంటి ధోరణి వల్ల ఎవరికి ఉండే స్పేస్ వాళ్ళకు ఉంటుందండి. అది అర్థం కాకపోవడం ఒకటి. ఈరోజు ప్రసంగం చూశాక బహుశా ఇప్పుడు కూడా దాడి చేయడం చాలా సులభం కదా. ఆయన మాటల మీద ఆయన మీద దాడి చేయడం కంటే ఆయన ప్రభావం మీద దాడి చేయడం కదా ప్రతిపక్షం చేయాలి. ఆయన విధానాల మీద దాడి చేయడం చేసి ఓడించాలి. అది డెమోక్రసీలో ఛాలెంజ్. ఆ విషయంలో ఆయన ఇప్పటివరకు సక్సెస్ అయ్యాడు. ఎన్నికల్లో ప్రజల తీర్పు బహుశా మళ్ళీ దశకు ఈరోజు ప్రారంభం పలికాడని అనుకోవాలి. అండ్ రెండోది కడప కల్చరు, రాజారెడ్డి అది కూడా అండి దట్ వే యాక్చువల్గా గడిచిన 2 దశాబ్దాలకు ఇది తిరుగుతున్నది. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా కూడా రాజారెడ్డి రాజ్యాంగం ఈ పదాలు కొత్తగా జనంలోకి వదిలి అదేదో ఇందాక మీరు అన్నట్టు నిషిద్ధాక్షరి, ఆ ప్రాంతాలకు మనం వెళ్తే దొరికిపోతాం, ఇలాంటి ఒక ఇంప్రెషన్ చాలా బలంగా వేయగలిగారు. ఏ మాట కామాట వేసింది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వేసింది, ఒక సెక్షన్ ఆఫ్ సమాజం, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద వేసిందని అనుకోవాలి. అంతే, మొత్తం సమాజం మీద పడితే ఇప్పుడు రాయలసీమ ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం పాలించారు. అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, తెలంగాణ, కోస్తా లేకపోతే 2 కోస్తాలు అని అనుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళే కానీ ఇంకోటి కాదు. తర్వాత 2 రాష్ట్రాలు అయ్యిండొచ్చు కూడా. 2 రాష్ట్రాలు అయినా ఇప్పటికీ వాళ్ళు మాట్లాడినా మనం మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ఈ గతాన్ని ఏమి ఎవరు పక్కన పెట్టలేరు కదా. కాబట్టి ఒక ప్రాంతాన్ని ప్రత్యేకించి స్పెసిఫై చేసి రాయలసీమ రౌడీలు, కడప రౌడీలు అంటే చాలా పొరపాటు. ఏ కడప అయినా, కరీంనగర్ అయినా, కర్నూలు అయినా, ఇంకో కాకినాడ అయినా అన్ని తెలుగు వాళ్ళవే. ఎక్కడుండే మంచెట్లు అక్కడ ఉంటాయి. కానీ విశాఖ ప్రాంతంలో ఉదాహరణకు ఇప్పుడు జగన్ ఆలోచన పాలనా రాజధాని దాన్ని మీరు డిఫర్ అయితే అవ్వచ్చు. కానీ రాయలసీమ రౌడీలు వచ్చేస్తారు రారా అంటే రౌడీలు రాయలసీమలోనే ఉన్నారా? లేకపోతే హైదరాబాద్లో మనము దాదాల గురించి ఎందుకు